కర్ణాటక ప్రభుత్వం పరిశ్రమల బిల్లుపై నాస్కామ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ నారా లోకేష్ నాస్కామ్కు లేఖ రాశారు. ఏపీలో ఐటీ విస్తరణకు అవకాశం ఉందంటూ ఆహ్వానించారు. నాస్కామ్కు స్వాగతం పలికేందుకు ఏపీ సిద్ధమంటూ చెప్పారు. నాస్కామ్ నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని, ఏపీలో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ వ్యాపారాలు విస్తరించుకోవచ్చని తెలిపింది. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందన్నారు లోకేష్. నాస్కామ్ తమ వ్యాపారాలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చంటూ చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు ఇస్తామన్నారు. నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుండి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభ అందిస్తామని తెలిపారు లోకేష్. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రవిచంద్ర. నిజంగా ఇది మంచి పరిణామమే. మరి లోకేష్ రాసిన లేఖకు, విజ్ఞప్తికి నాస్కామ్ నుండి ఎటువంటి స్పందన వస్తోంది? కృప, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఏదైతే పూర్వవైభవం సంతరించుకోవడానికి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని తన ప్రయత్నాలు ప్రారంభించారు. నాస్కామ్ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ సేవల కంపెనీకి సంబంధించిన అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ మొత్తం కూడా కర్ణాటకలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంపై నాస్కామ్ మండిపడుతూ ఉంది. ఎందుకంటే ఒక టెక్నికల్ గా చూడాల్సి ఉంటుంది, ఆ విధంగా ఇవ్వడం కరెక్ట్ కాదనేది వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కరెక్ట్ గా ఎంటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. నాస్కామ్ కి తన ప్రతిపాదనని ఎక్స్ ద్వారా పంపారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ లో గతంలో కూడా ఐటీకి చాలా ప్రాధాన్యత ఉండేది. గత 5 సంవత్సరాలుగా ఐటీకి ప్రాధాన్యత లేకుండా ఉంది. అనేక కంపెనీలు విశాఖ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజా ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కావచ్చు, భూమి కావచ్చు, ఏ విధంగా ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, అనేక విధాలుగా ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కూడా ఆనాడు ఐటీని ఏ విధంగా ప్రోత్సహించారు, ఈనాడు బేస్ ఎలా ఉందనేది కూడా నారా లోకేష్ ఆలోచనగా కనిపిస్తుంది. నాస్కామ్ అయితే ఇప్పుడు వరకు కూడా తన ప్రతిస్పందన తెలియలేదు. నారా లోకేష్ అయితే ఒక అడుగు ముందుకు వేసి తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని ఇన్సెంటివ్స్ కావచ్చు, అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఐటీని ప్రోత్సహించే ప్రభుత్వం ఇదని తన భావాన్ని అయితే వ్యక్తపరిచారు. నాస్కామ్ నుంచి ఇంతవరకు ప్రతిస్పందన రాలేదు. వీళ్ళని త్వరలోనే అటువైపు నుంచి కూడా కొంత ఏదైతే సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కృప. రైట్ రవిచంద్.